హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ సిరి. సో ఇవాళ అయితే ఒక సూపర్ రెసిపీ మీకైతే ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ టైం చేస్తాను కదా నేను కూడా. సో ఇవాళ అయితే మేము కాదు ఓన్లీ మేమే, మా మమ్మీ నేను ఇద్దరం కలిసి పన్నీర్ బిర్యానీ అయితే చేస్తాను. సో ఆ రెసిపీ అయితే నేను మీకు చూపెట్టాలనుకుంటున్నా. ఇక్కడనైతే చోపింగ్ అయితే చేసేసిన నేను. ఆనియన్స్, చిల్లీస్, టొమాటో, ఇంకా కొత్తిమీర, పుదీనా ఇవన్నీ అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడైతే రైస్ కోసమని వాటర్ అయితే బాయిల్ చేసిన. సో ఇక్కడ మా మమ్మ అయితే దాంట్లో రైస్ అయితే వేసేద్దండి. 70% కొంచెం కుక్ అయిన తర్వాత మనమైతే తీసేసి బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తాను. ఆనియన్స్ ఫ్రై చేసినాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో పన్నీర్ని అయితే కొంచెం మ్యారినేట్ చేద్దాం. మ్యారినేట్ చేయడానికి మనము ఫస్ట్ కొంచెం ఇది ఆల్రెడీ మేము ఫ్రై చేసినాం. యాక్చువల్లీ ఏంటంటే మార్నింగ్ చేద్దాం అనుకున్నాం. మార్నింగ్ చేద్దామని స్టార్ట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్నాం, కానీ ఇంకా అది అవ్వక పక్కకు పెట్టేసి మళ్ళీ ఇప్పుడైతే రీస్టార్ట్ చేద్దాం వర్క్. సో అందుకే దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, గరం మసాలా, కారం మన టేస్ట్ తగ్గట్టు, అండ్ సాల్ట్ కూడా మన టేస్ట్ తగ్గట్టు. ఇవన్నీ మనమైతే మంచిగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని కొంచెం సేపు సైడ్కి పెట్టుకుందాం. సో ఇప్పుడు కొంచెం మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా పన్నీర్ పీసెస్ని మనం కొంచెం ఫ్రై చేసుకుందాం. ఎక్కువ కూడా ఫ్రై చేసే అవసరం లేదు. జస్ట్ ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసి తీసేస్తే అయిపోతుంది. ఫస్ట్ కొంచెం ఆయిల్ పోతాను. కొంచెం ఆయిల్ యూజ్ అవుతాను, కొంచెం గీ యూజ్ అవుతాను. గీ యూజ్ అయితే మనకి కొంచెం మంచిగా ఫ్లేవర్ వస్తుంది. అందుకని ఫస్ట్ మనకి మీ దగ్గర అయితే వర్షం కొట్టిందా లేదా ఒకసారి నాకు కమెంట్లో చెప్పండి. ఇక్కడైతే ఫుల్ కాదు, కొంచెం లైట్గా వర్షం కొట్టింది కాబట్టి ఇంత ఉబ్బరిస్తుంది. సో అదంతా పక్కకు పెడితే ఆయిల్ అయితే వేడైనాక మనం మసాలాలు అయితే వేసేయాలి. మసాలాలు వేసేసిన తర్వాత మనం ఆనియన్స్, గార్లిక్, చిల్లీ, పుదీనా అన్నీ వేసేసి ఫ్రై చేయాలి. సో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ అవి వేసిన తర్వాత మసాలాలు వేయాలి. ఇంకా కొంచెం అయితే పసుపు వేసి టమాటా వేయడము. టమాటా వేసాను. సో మనకు కూడా అంత రాదు కాబట్టి కొంచెం మమ్మీని అడిగి కొంచెం యూట్యూబ్లో చూసి అట్లా చేస్తాను. మనం కూడా ఫస్ట్ టైం కాబట్టి. కారం మధ్యలో మా ఆయా నచ్చింది. ఏం చేస్తాను అని అడుగుతాను. కర్రీ చేస్తున్నా. ఒక స్పూన్ కదా, ఒక స్పూన్ కారం. మమ్మీ ఇవి కూడా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా. సో కొంచెం టమాటా అయితే కొంచెం ఉడికిపోయినాక పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి కదా. పన్నీర్ పీసెస్ యాడ్ ఒక లేయర్ రైస్, ఒక లేయర్ మసాలా వేసి ఇట్లా చేసేసిన తర్వాత కొన్ని వాటర్ పోసుగా అట్లనే పెట్టి దమ్ చేసేయాలి. అండ్ దీని మీదకి వెళ్ళి కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ మంచిగా. బిర్యానీ అయితే ఎండ్ వరకు వచ్చేసింది. ఏం చేయాలంటే పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని దాంట్లోనే కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్లేవర్. సరే ఎన్ని నిమిషాలు మమ్మీ చెప్పు మమ్మీ? హాఫ్ అన్ అవర్, అర్ధగంట ఉండాలి. హాఫ్ అన్ అవర్. మా మమ్మీ కూడా డౌట్గా చెప్తుంది. సరే ఒక 20 minutes
15 to 20 minutes అయితే కుక్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ 70% కుక్ అయింది కాబట్టి ఒక 30% కుక్ కావాలి మనకు. కాబట్టి మమ్మీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చేసింది. ఎప్పుడైనా మటన్ చికెన్ బిర్యానీ మంచిగా చేస్తుంది. అండ్ పన్నీర్ బిర్యానీ ఎప్పుడు చేయలేదు కాబట్టి కొంచెం డౌట్గా ఉంది. మనం పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చూసి మనం చెప్పాము ఎట్లుందో.